అసలు అయ్యప్ప స్వామి కథ అంటే మహిషితో ప్రారంభమైందని అనుకుంటారు అందరూ. అది చాలా పొరపాటు. అది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో దేవి ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అధర్మం విజృంభిస్తుందో అటువంటప్పుడు నేను శాస్తాగా ఉద్భవిస్తాను అని చెప్పాడు. అంటే శాస్త అనే స్వరూపానికి అవతారానికి బీజం అక్కడే పడింది. అయ్యప్ప స్వామికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మహాశాస్త అనే అవతారం. మొదటగా మనం తెలుసుకోవాల్సింది శాస్త అనే పేరు ఎందుకు వచ్చింది అని. శాస్త అనేది కేవలం దేవుడి పేరు కాదు. ఇది మానవ జీవితంలో ధర్మాన్ని నిలబెట్టే ఒక గొప్ప సిద్ధాంతం. పురాణాల ప్రకారం శాస్త అనే పదానికి రెండు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. ఒకటి గురుశక్తి. ఇది మనలోని జ్ఞానాన్ని గుణాన్ని ప్రతిబింబిస్తుంది. మనల్ని సరైన మార్గంలో నడిపించే గురు స్వరూపం. రెండు, శాసించే శక్తి. ఇది మనలోని క్రమశిక్షణను నియమాన్ని ప్రతిబింబిస్తుంది. అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని పాటించేలా ఆజ్ఞాపించే శక్తి. ఈ రెండు శక్తులు అంటే జ్ఞానం ప్లస్ క్రమశిక్షణ కలగలిసిన దైవ స్వరూపమే ధర్మశాస్త్ర. ఈ శాస్త్ర అనే పదాన్ని మన వాడుక భాషలోనికి తీసుకొస్తే గురుశక్తి అంటే అయ్యా, రక్షించే శక్తి అంటే అప్ప. ఈ రెండు కలిస్తే అయ్యప్ప. ఇది రూపం లేని మూలశక్తి. ధర్మాన్ని నిలబెట్టడానికి భక్తులకు జ్ఞానాన్ని ఇవ్వడానికి అవతరించిన మహాశక్తి ఈయన. అసలు కథ ఎక్కడ మొదలైంది అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం బ్రహ్మలోకంలో ఒక పెద్ద సభ జరిగింది. అక్కడ త్రిమూర్తుల అంశలతో దత్తాత్రేయ స్వామి జన్మించాడు. అదే సమయంలో త్రిమాతలు తమ అంశతో లీలాదేవిని సృష్టించారు. ఈ దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి దగ్గర పెరిగారు. అలాగే లీలాదేవి గాలవ మహర్షి దగ్గర పెరిగింది. ఆ తరువాత వీళ్ళిద్దరికీ వివాహం జరిగాక వారిని కిందకు పంపించారు. వీరిద్దరిని భూలోకానికి పంపించిన ఉద్దేశం ఏమిటంటే ఆదర్శ గృహస్థ సన్యాస జీవితాన్ని లోకానికి ప్రదర్శించి మార్గదర్శకులుగా నిలవడం కోసం. వీరిద్దరు భూలోకంలో ఆదర్శంగా దాంపత్య జీవితం నడిపారు. లీలాదేవి మహాపతివ్రతగా భర్త అడుగుజాడల్లో నడిచింది. కొంతకాలం సుఖాన్ని అనుభవించాక దత్తాత్రేయ స్వామికి తీవ్ర వైరాగ్యం కలిగింది. అప్పుడు లీలాదేవితో, దేవి, మనం అనుభవించిన దాంపత్య సుఖం చాలు. నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ నిజస్థానానికి వెళ్ళాలి అని చెప్పాడు. లీలాదేవి వెంటనే, స్వామి, మీరు వెళ్ళడానికి వీలు లేదు. మనం ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం. దాంపత్య జీవితాన్ని ఇంకా అనుభవించాలని అడ్డుకుంది. దత్తాత్రేయ స్వామి, ఎంతకాలం అనుభవిస్తాం? ఎప్పుడో ఒకప్పుడు రోత పుట్టాలి కదా అనగానే లీలాదేవి, నాకు ఇంకా రోత పుట్టలేదు. నాకు కామవాంఛలు ఉన్నాయి. మీరు వెళ్ళడానికి వీలు లేదు. నాతో దాంపత్య సుఖం అనుభవించాల్సిందే అని పట్టుబట్టింది. నేను మీ పట్టమహిషిని కాబట్టి తన అనుమతి లేకుండా సన్యాసం తీసుకునే హక్కు మీకు లేదని గట్టిగా చెప్పింది. దత్తాత్రేయ స్వామి కోపంతో లీలాదేవి అన్న పట్టమహిషి అనే పదంలోని మహిషి అనే మాటను తీసుకొని, నువ్వు ఒక మహిషివై రాక్షస కులంలో పుట్టుపో అని శపించాడు. దానికి లీలాదేవి కూడా ఆగ్రహంతో, మీరు కూడా ఒక మహిషమై పుట్టి కామవాంఛలతో నన్ను వెతుక్కుంటూ రండి అని ప్రతిశాపం ఇచ్చింది. దత్తాత్రేయ స్వామి శాపం కారణంగా లీలాదేవి వెళ్ళి కరంబుడు అనే రాక్షసుడి ఇంట్లో మహిషిగా జన్మించింది. ఈమె మహిషాసురుడికి సోదరి. అసలు ఇంతకీ ఎవరు ఈ మహిషాసురుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ధనువు అనే రాక్షసరాజు ఉన్నాడు. అతనికి రంభుడు, కరంబుడు అని ఇద్దరు కొడుకులు. వారిద్దరికీ పుత్ర సంతానం కలగలేదు. ఆ లోటు తీర్చుకోవాలని వాళ్ళిద్దరు గొప్ప తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. కరంబుడు మెడ వరకు నీటిలో దిగి ఒంటికాలు మీద నిలబడి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. రంభుడు 5 అగ్నిగుండాల మధ్యలో అతి భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. వాళ్ళిద్దరి తీవ్ర తపస్సును చూసిన ఇంద్రుడికి భయం వేసింది. ఎందుకంటే తన ఇంద్ర పదవికి ఎక్కడ ముప్పు కలుగుతుందో అని మొసలి రూపంలో వచ్చి నీటిలో తపస్సు చేస్తున్న కరంబుడిని పట్టుకొని లాగి చంపేశాడు. ఇక తమ్ముడు చనిపోయినందుకు బాధపడిన రంభుడు తన తలను అగ్నికి ఆహుతి చేయాలని సిద్ధపడగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. రంభుడు ముల్లోకాలను గెలవగలిగే మహావీరుణ్ణి పుత్రుడిగా ప్రసాదించండి అని అడిగాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా వరం ఇచ్చాడు. రంభాసుర, నీ మనసు మొదట ఎవరిని చూస్తే మోహంతో చెలిస్తుందో ఆ రూపంలోని శ్రీ గర్భంలోనే నీవు కోరుకున్న వీరుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు ఆనందంతో ఇంటికి తిరిగి వస్తూ యక్షులు విహరించే ఉద్యానవనంలో యక్షుణ్ణి అలరించడానికి మహిషి రూపాన్ని తీసుకున్న యక్షిణిని చూశాడు. అగ్నిదేవుడు పెట్టిన షరతు వల్ల రంభుడి రాక్షస స్వభావం కలగలిసి అతనిని తీవ్రమైన కామవాంఛకు లోను చేశాయి. ఆమెతో క్రీడించాడు. ఆ యక్షిని గర్భవతి అయ్యాక భర్త లాంటి వాడిగా భావించి రంభాసురుడి సామ్రాజ్యానికి వెళ్ళింది. ఆమెను పాతాళ నగరానికి రాణిని చేసి దున్నపోతులను కాపలా పెట్టాడు. దీనితో ఆమె ప్రియుడికి కోపం వచ్చి రంభాసురుడిని చంపేశాడు. ఆ తరువాత వాడు ఆ రాజమహిషి వెంట పడగా ఆమె యక్షులను శరణు వేడింది.
అప్పుడు వారు వాడితో యుద్ధం చేసి వాణ్ణి కూడా చంపేశారు. ఇక రంభాసురుడు దేహాన్ని చితిపై చేర్చారు. అప్పుడు ఆ రాజమహిషి భర్తతో పాటు చితిలో దూకి సహగమనం చేసింది. ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు మరియు రక్తబీజుడు పుట్టారు. మహిషాసురుడు పుట్టే సమయానికి తల్లిదండ్రులు చనిపోయారు. మహిషాసురుడు రాక్షసులకు రాజు అయ్యాడు. అతని తండ్రి రంభుడు మహిషంతో కలిసిన కారణంగా మహిషాసురుడు మహిషిలాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తిని పొందాడు. దైత్య వంశానికి ఆశాదీపంలా పుట్టిన మహిషాసురుడు చావులేని జీవితం కోసం బ్రహ్మదేవుడి గురించి గొప్ప తపస్సు ప్రారంభించాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అంత మహిషాసురుడు చావులేనట్టి వరం అడిగాడు. బ్రహ్మ ఇవ్వలేనని చెప్పగా దానికి మహిషాసురుడు దేవతలు, రాక్షసులు, మనుషులలో ఉన్న మగవారి చేతిలో నేను చావకుండా ఉండే వరం ఇవ్వండి అని కోరాడు. మహిషాసురుడి దృష్టిలో స్త్రీలు బలహీనులు కాబట్టి వాళ్ళ వల్ల తనలాంటి శక్తివంతుడికి మరణం రాదు అని మహిషాసురుడు అనుకున్నాడు. బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చి తన లోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో పొగరు పెరిగిన మహిషాసురుడు ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గానికి రాజు అయ్యాడు. మహిషాసురుడి అన్యాయాలు ఎక్కువయ్యాయి. దాంతో ఇంద్రుడు త్రిమూర్తుల దగ్గర మొరపెట్టుకోగా ఆ ముగ్గురు దేవుళ్ల శక్తి కలిసి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి రూపంలో అవతరించింది. దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించింది. ఇలా దుర్గాదేవి వలన మహిషాసురుడు చనిపోయాడని విన్న అతని సోదరి మహిషి దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. వెంటనే దేవతలతో పోరుకు సిద్ధపడగా దానికి రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు ఆమెను ఆపి, కేవలం కోపంతో దేవతలను జయించలేవు, బ్రహ్మను ప్రార్థించి వరాలు పొందితేనే విజయం దక్కుతుంది, అందుకే ఘోరమైన తపస్సు చేయి అని సలహా ఇచ్చాడు. గురువు ఆదేశం మేరకు మహిషి తన చుట్టూ అగ్నిని ఉంచుకొని ఒంటికాలుపై నిలబడి బ్రహ్మదేవుడి గురించి దీక్షతో కఠినమైన తపస్సును ప్రారంభించింది. కొన్ని వేల సంవత్సరాలు ఇలా ఆమె తపస్సు కొనసాగింది. మహిషి దేవతల నాశనం కోసం తపస్సు చేస్తుందని గ్రహించిన బ్రహ్మ ఆమె ఏం వరం అడుగుతుందో అని భయపడి ఆమె ఎదుట పడలేకపోయాడు. కానీ మహిషి చేస్తున్న ఘోరమైన తపస్సు వల్ల లోకంతో పాటు బ్రహ్మ శరీరం కూడా భరించలేకపోయింది. చివరకు చేసేది ఏమీ లేక మహేశ్వరుడితో కలిసి విష్ణువును సంప్రదించగా దానికి విష్ణువు చావులేని వరం తప్ప ఏ వరం కోరినా ఇచ్చిరమ్మని బ్రహ్మకు చెప్పాడు. ఇక 1000 ఏళ్లు తపస్సు చేసినా కూడా బ్రహ్మ ప్రత్యక్షం కాకపోవడంతో విరక్తి చెందిన మహిషి తపస్సు మాని ఆ అగ్నిగుండంలో పడి ఆహుతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, మహిషి, నీ తపస్సుకు సంతోషించాను, ఇక తపస్సు చాలించి వరం కోరుకోమన్నాడు. దానికి ఆనందించిన మహిషి నమస్కారం చేసి మరణం లేనట్టి వరాన్ని ప్రసాదించమని ప్రార్థించింది. దానికి బ్రహ్మ, అమ్మ కుదరదు, నేను కూడా ఈ సృష్టి నియమాలకు బద్ధుణ్ణే, పుట్టిన ప్రతి జీవి వెళ్ళిపోవాలి, అది శివకేశవుల అనుజ్ఞ, దానిని ఎవరూ తప్పడానికి కుదరదు, అందుకే ఈ వరం ఇవ్వడం కుదరదు, బాగా ఆలోచించి ఇంకో వరం కోరుకోమన్నాడు. బ్రహ్మదేవుడి మాట విన్న మహిషి లోపల తన సోదరుడు కోరుకున్న వరం పనికి మాలినదిగా భావించి తాను ఎవరూ ఛేదించలేని వరాలు కోరుకోవాలని ఆలోచించింది. తెలివిగా 3 వరాలు కోరింది. మొదటి వరం, నా రోమకూపాల నుంచి నేను కోరుకున్నంత మంది రాక్షస సైన్యం ఉద్భవించాలి, అంటే ఒక సైన్యాన్ని ఎప్పుడూ తయారు చేసుకోవడానికి. రెండవ వరం, నాకు మరణం కేవలం హరిహర సుతుడి చేతిలో మాత్రమే ఉండాలి. హరికి హరుడికి సుతుడు ఎలా పుడతాడు? దానికి బ్రహ్మదేవుడు కూడా విస్మయంతో ఇది చాలా విచిత్రమైన వరం, అయినా సరే అని వరం ఇచ్చేశాడు. అంతా శివకేశవులో చూసుకుంటారు అని తదాస్తు అన్నాడు. ఇక 3వ వరం, నేను భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి, మిగతా లోకాల్లో నాకు ఎటువంటి మరణం సంభవించకూడదు. మహిషి చాలా తెలివిగా ఆలోచించింది. హరికి హరుడికి సుతుడు పుట్టడు, ఒకవేళ పుట్టినా తాను ఎప్పుడు భూమిపైకి రాదు, పైలోకాల్లోనే ఉంటుంది, ఇంకెలా చనిపోతుంది? దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, ఆ వరగర్వంతో విజృంభించిన మహిషి తన రోమకూపాల నుంచి పుట్టిన రాక్షస సైన్యంతో ముల్లోకాలను అల్లకల్లోలం చేసింది. దిక్పాలకులందరినీ తన నియంత్రణలో పెట్టుకొని స్వర్గం నుంచి ఇంద్రుణ్ణి బయటకు పంపివేసింది. దీంతో దేవతలందరూ ఆహాకారాలు చేస్తూ నారాయణుడి దగ్గరికి, పరమేశ్వరుడి దగ్గరికి పరుగున వెళ్లారు. స్వామి, కొంపలు మునిగిపోయాయి. ఆ మహిషి బ్రహ్మగారి దగ్గర విచిత్రమైన వరాలను సంపాదించింది. మీ ఇద్దరికి కుమారుడు ఎలా పుడతాడో, ఒకవేళ పుట్టినా తాను భూమిపైకి రాకుండా పైలోకాల్లోనే ఉంటే ఈ మహిషిని ఎలా సంహరించగలం అని ఆర్తిగా వేడుకున్నారు. ఆలోచించకుండా బ్రహ్మ వరం ఇచ్చేశారు. మమ్మల్ని నానా బాధలకు గురి చేస్తుంది అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అందుకు నారాయణుడు, పరమేశ్వరుడు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. పక్కనే ఉన్న పార్వతీదేవి నవ్వి, మేము చూసుకుంటాంలే, మీరు వెళ్ళండి అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక శాస్త్ర అవతారం రాబోతుంది, అదే మోహిని నందన శాస్త్ర. ఇప్పటిదాకా మహాశాస్త్ర అనే శక్తి మాత్రమే ఉంది, ఇప్పుడు రాబోతుంది మోహిని నందన శాస్త్ర అనే రూపం, అంటే మోహిని దేవికి పుట్టిన కుమారుడు.
ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయాలను అందరికీ చేరేలా మీ స్నేహితులకు గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి చూసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి మరో అద్భుతమైన లోతైన రహస్యాన్ని ఛేదించే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.